దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా బాత్తది అంచనాలను నిజం చేస్తూ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జోరు మీదుంది. 3 కార్పొరేషన్లలో కమలనాథులు దూసుకుపోతున్నారు. బీజేపీ దూకుడుతో ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాకే తగిలింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు బీజేపీ 180కి పైగా స్థానాలలో ముందర ఉంది. ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ల 40, దక్షిణ ఢిల్లీలో 50, ఈశాన్య ఢిల్లీలో 30 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది కమలం పార్టీ. ఇక 2వ స్థానానికి ఆప్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. 3 కార్పొరేషన్ల మొత్తం 272 సీట్లున్నాయి. 270 జాగలల్లో ఎన్నికలు జరిగినాయి. ఉత్తర ఢిల్లీలోని సరాయ్ పిపాల్, తూర్పు ఢిల్లీలోని మౌస్పూర్ స్థానాల్లో అభ్యర్థులు చనిపోవడంతో 2 స్థానాల్లో ఎన్నికలు ఆగిపోయినాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రులు. ప్రధాని నరేంద్ర మోడీ పాలసీల మీద జనంకు నమ్మకం ఉందన్నారు. అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ను జనం నమ్మడం లేదన్నారు. Feel that the voters of Delhi, they have expressed their confidence in the policies of Bharatiya Janata Party and specifically the leadership provided by our Prime Minister Narendra Modi for this whole nation. The people in the capital want Modi ji's policies and his direction to be followed in Delhi also, and they want that Delhi should also start growing like the rest of the country under the leadership of Narendra Modi ji. तो हमारे लिए दिल्ली एमसीडी में और ज्यादा काम करने की चुनौती है, जिसमें स्वच्छता सबसे नंबर 1 पर आता है, और दूसरा ये है कि दिल्ली की जनता ने जो हमसे अपेक्षाएं की हैं उसको हमें पूरा करना है. देखना ये है कि सेंट्रल गवर्नमेंट, आम आदमी पार्टी और कॉरपोरेशन तीनों मिलकर काम करें तो ही दिल्ली का विकास हो सकता है. अगर दिल्ली सरकार ही एमसीडी को अपोज करेगी तो फिर काम करना मुश्किल हो जाता है. तो मैं आशा करता हूं एक नई शुरुआत होगी जिसके अंदर दिल्ली सरकार और एमसीडी मिलकर काम करेंगे. अब इसके ऊपर तो जो चर्चाएं होंगी, जो निकलेगा, अभी तक तो हम अफवाहें हैं. हमारे लोग कहते हैं, नाराज जो लोग होते हैं वो जरा ज्यादा बोलते हैं, जो कम होते हैं वो कम बोलते हैं. विश्लेषण जब किया जाएगा, जब तभी उस पर नतीजे पर हम पहुंच पाएंगे कि ये क्या हुआ, कैसे हुआ. कि एक बात जरूर है कि जिस तरह से कांग्रेस को निकल कर आना चाहिए था, एक अग्रेसिव कैंपेन करना चाहिए था, वो नहीं हुआ. नहीं, प्रचार मैंने इसलिए नहीं किया क्योंकि मुझे किसी ने कहा ही नहीं, तो अपने आप से निकल नहीं सकती थी. गवर्नमेंट को तय करना है, इलेक्शन कमीशन को तय करना है कि क्या करना चाहिए. जो हारता है वो कहता है ईवीएम खराब है, जो जीतता वो कहता है ईवीएम बिल्कुल ठीक है. तो कौन सी बात सही है, कौन सी बात गलत है. कोट करना चाहती हूँ, पंजाब में जो इलेक्शन जीता वहां पर ईवीएम की कोई परेशानी नहीं हुई, कोई किसी ने कुछ कहा नहीं. तो इस पर देखना पड़ेगा. हालांकि एक बात मैं जरूर कहती हूँ कि शंका जब होती है और ऐसी इम्पोर्टेंट चीज में जहां वोट का मसला है, सरकारें उसके आधार पर बनती हैं, तो गवर्नमेंट को कुछ न कुछ एक ऐसा कदम इलेक्शन कमीशन को और गवर्नमेंट को मिलकर करना चाहिए. ఢిల్లీ మున్సిపల్ ఫలితాల మీద ఇంకిన్ని విషయాల్ని భరత్ చెప్తాడు. భరత్, ఢిల్లీలో అధికారంలో ఆప్ ఉంది, మున్సిపల్లో బీజేపీ జోరు కనబడుతుంది, ఎందుకు? సౌమ్య, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఒకళ్ళు ఉంటే అక్కడ ఎంసీడీ ఎలక్షన్స్లో మాత్రం వేరే వాళ్ళు గెలుస్తూ వస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బీజేపీ 1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ అధికారం లేదు. ఫస్ట్ 15 ఇయర్స్ కాంగ్రెస్ రూల్ చేసింది, ఆ తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తున్నది. కానీ ఈ దాదాపు 15 సంవత్సరాల కాలంలో బీజేపీయే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని గెలుస్తూ వస్తున్నది. అంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే లోకల్ బాడీస్లో ఇంకోళ్ళు గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు అధికారంలో ఉన్నా వాళ్ళు ఎంసీడీని ఎప్పుడు కూడా గెలవలేదు. మొన్న 2012లో ఎప్పుడు బీజేపీ గెలుస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఏం చేసిందంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది. అంతకుముందు ఒకటే కార్పొరేషన్ ఉండే, 3 కార్పొరేషన్లుగా నార్త్, సౌత్, ఈస్ట్ 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది.
అయినా సరే మళ్ళా బీజేపీనే గెలిచింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి వేరే రిజల్ట్ వచ్చింది. అయితే బీజేపీ ఈసారి ఇప్పుడు గెలవడానికి ఒక కొత్త స్ట్రాటజీ చేసింది. అదేంటంటే 15 ఏళ్ళుగా మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది. బీజేపీ ఏమో ఎంసీడీ అధికారంలో ఉండి 15 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు చెత్త ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. బీజేపీ మనం చూస్తున్నాం ఢిల్లీలో ఎప్పుడు కూడా చెత్త క్లీన్ కాకపోవడం, ఎప్పుడు కార్మికులు సమ్మె చేయడం, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ యాంటీ ఇన్కంబెన్సీని వీళ్ళు పోగొట్టుకునేందుకు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి సరికొత్త వ్యూహం రచించారు. బహుశా ఎప్పుడు దేశ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి వ్యూహం పాటించి ఉండరు. అదేంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ 272 సీట్లకు గాను టోటల్ ఎంసీడీలో 138 సీట్లు గెలుచుకుంది. ఈ 138 మంది కౌన్సిలర్స్ ఎవరు గెలిచారో వాళ్ళలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలే. అంటే సిట్టింగ్లను చేంజ్ చేస్తారు జనరల్గా, 30-40 మందిని చేంజ్ చేసి కొత్త వాళ్ళని పెడతారు, కానీ పాత వాళ్ళకి ఇస్తారు. కానీ 138 మందికి 138 మందికి ఎవరికి కూడా ఒక్క కౌన్సిలర్ కూడా మళ్ళీ టికెట్ ఇవ్వలే. అందరికి కూడా చెప్పేశారు ఏంటంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఈ ఎంసీడీలో వ్యతిరేకతను తప్పించుకునేందుకు, మీ మీద పర్సనల్గా ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఒకళ్ళకి సీట్ ఇస్తే పంచాయతీ, కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వకపోతే పంచాయతీ, కాబట్టి మొత్తం మందికి సీట్ ఇస్తలేం, మొత్తం ప్లేసుల్లో కొత్త వాళ్ళే ఈసారి కంటెస్ట్ చేస్తారు అని చెప్పారు. సో ఇది అమిత్ షా ఈ స్ట్రాటజీ చేశారు. ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినట్టు ఉంది. రెండోది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పాలన మీద కూడా ప్రజలు పెద్దగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తలేదు. వాళ్ళు కరెంట్ ఛార్జీలు తగ్గించారు, నీళ్ళ ఛార్జీలు తగ్గించారు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చేసినా రోజు సెంట్రల్ గవర్నమెంట్ తోటి రోజు ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటాడు కేజ్రీవాల్. దీన్ని కూడా ప్రజలు గమనించారు. ఏంటంటే రాష్ట్రంలో ఒకసారి గవర్నమెంటు, కేంద్రంలో ఒక గవర్నమెంటు, ఎంసీడీలో ఒకళ్ళు ఉంటే రోజు పంచాయతే. కాబట్టి ఎందుకంటే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు, కేంద్రానికి ఎక్కువ అధికారులు ఉంటాయి, ఎంసీడీకి ఎక్కువ అధికారులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పరిమిత అధికారులు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండరు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. కాబట్టి ఇది కూడా ప్రజలు ఈ విధమైన రిజల్ట్ ఇవ్వడానికి ఒక కారణం కూడా అనుకోవాలి. రెండో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాగా పికప్ అయింది. ఇప్పుడు మనకు సీట్లలో చూస్తే బీజేపీకి 270కి 180 సీట్లు వస్తున్నాయి, అంటే దాదాపు 2/3 మెజారిటీ. లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఇంకెక్కువ సీట్లు వస్తున్నాయి బీజేపీకి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 35 సీట్లు ఉన్నాయి 270కి, 45 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ. 30 సీట్లైనా అనుకోవచ్చు, 30 సీట్లు అంటే తక్కువనే. గత ఎలక్షన్స్లో 77 సీట్లు ఉన్నాయి కదా కాంగ్రెస్కు, మొన్నటి వరకు అధికారంలో ఉంది కదా అనుకోవచ్చు. కానీ మనం ఒకసారి దీన్ని 2015 అసెంబ్లీ ఎలక్షన్స్తో కంపేర్ చేయాలి. 2015 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్స్ వచ్చాయి. అంటే అంతటి డౌన్ఫాల్ ఎప్పుడు కూడా లేదు. 2% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పుడు దాదాపు 20% ఓట్స్ వరకు వచ్చింది. సీట్లు 35 మనకు కనబడుతున్నాయి, కానీ ఓట్ షేర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ బాగా పెంచుకున్నది. మొన్న ఎలక్షన్స్లో బీజేపీ అంత చిత్తుగా 67, ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లు బీజేపీకి రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం అవుట్ రైట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎవరంటే జుగ్గి జోడీలు అంటే గుడిసెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ఓటు బ్యాంక్ అవుట్ రైట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. జనరల్గా బీజేపీకి ఢిల్లీలో ఎవరు ఓటేస్తారంటే ఈ వ్యాపార వర్గాలు కానీ, బనియాస్, ఇటువంటి వాళ్ళంతా కూడా బీజేపీకి ఓటేస్తారు. జుగ్గి జోడి ఓటు బ్యాంక్ కాంగ్రెస్తో ఉంటుంది. అయితే ఆ ఓటు బ్యాంక్ అవుట్ రైట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 45-46 ఓట్ పర్సెంటేజ్ వస్తే బీజేపీకి 35 వచ్చింది. 10% గ్యాప్ ఉన్న 67 సీట్లు వాళ్ళకు వచ్చినాయి, 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పోయిన గ్రౌండ్ను మళ్ళీ తీసుకొచ్చుకోగలిగింది. అంటే 45% వచ్చిన ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే వచ్చిందో ఆ ఓటు బ్యాంకును మళ్ళా వీళ్ళు రిటర్న్ చేసుకున్నారు, దాదాపు 20% రిటర్న్ చేసుకున్నారు. దానివల్ల ఏమైందంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కనుక మళ్ళీ ఆమ్ ఆద్మీకి ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అయి ఉండేది. సో మొత్తానికి ఇప్పుడు చూస్తే కనుక రిజల్ట్స్ అయితే 2/3 మెజారిటీ మనకు రైట్ భరత్. బీజేపీకి అయితే ఇంకోవైపు చూస్తే కనుక
కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉన్న కొంత గ్రౌండ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇంప్రూవ్ అయింది. అట్లనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 45 సీట్స్, కానీ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనే ఆమ్ ఆద్మీ పార్టీది చెప్పాల్సి ఉంటుంది సౌమ్య. కానీ భరత్, ఈవీఎంలు చక్కగా లేవు, అందుకే ఇట్లా అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఎస్ సౌమ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ ఇప్పుడు గోపాల్ రాయ్ ఇదే స్టేట్మెంట్ చేశారు, ఇది మోడీ వేవ్ కాదు ఈవీఎం వేవ్ అన్నారు. బట్ మనం ఈ బూత్ స్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు ఏదో 1-2 చోట్ల నిజంగా ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఒక 2-3 చోట్ల లేకపోతే జరిగింది అని అనుకోవచ్చు. ఆ ట్యాంపరింగ్ జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, బట్ దాన్ని ఎవరు కూడా పబ్లిక్ నమ్మరు. ఇంత ప్రతి చోట ఈవీఎంలో వేవ్ జరిగిందంటే బీజేపీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తున్నారు. మీరు 2015లో మేము మోడీ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి, వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రా అంటారు. అంటే పబ్లిక్ మ్యాండేట్ను యాక్సెప్ట్ చేయకుండా ఇట్లా ఈ ఏదో ఒకటి చెప్తే కనుక దాన్ని ప్రజలు కూడా ఖచ్చితంగా ఒప్పుకోరు. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ 3 ఇయర్స్లో వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పటికీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అన్నది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ను ఖచ్చితంగా చేసుకోగలిగింది. ఒక్కటి ఢిల్లీ ప్రజల్లో ఒక మూడు కనిపిస్తుంది, ఏంటంటే రోజు సెంట్రల్ గవర్నమెంట్తో పంచాయతీ పెట్టుకుంటే నడవదు. అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మన రాష్ట్రం ఉన్నాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ. తెలంగాణలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాదు టీఆర్ఎస్, బట్ కేంద్ర ప్రభుత్వంతో అవసరమైనప్పుడు సయోధ్య చేసుకుంటున్నారు. కానీ అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నేషనల్ అంబిషన్ దృష్ట్యా మిగతా మోడీని వ్యతిరేకిస్తే కనుక దేశంలో మిగతా చోట్ల పోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన మొదటి నుంచి రోజు పంచాయతీ పెట్టుకుంటాడు. ఈ పంచాయతీ పెట్టుకోవడం వల్ల ఢిల్లీ ప్రజలు అల్టిమేట్గా సఫర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కొట్టుకోవడం వల్ల అక్కడ చాలా వరకు ఎలక్షన్ హామీస్ ఉన్నాయి. ఏంటంటే చాలా ఇళ్ళు కూడా అనధికారిక కాలనీలో కట్టారు, అన్నీ కూడా అనధికారిక ఇళ్ళే. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తలేదు. ఎందుకంటే మాకు వచ్చేది ఏముంది, మాకు 3 సీట్లు వచ్చాయి, వాళ్ళకి 67 సీట్లు వచ్చాయి, మేము రెగ్యులరైజ్ చేస్తే ఆ క్రెడిట్ ఆమ్ ఆద్మీ పార్టీకి పోతుంది. ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. కాబట్టి ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, ఇంతకుముందు ఈ పంచాయతీ లేదు. ఎందుకంటే 1998 నుంచి కూడా మధ్యలో 2004 నుంచి 2014 మధ్య ఈ 10 సంవత్సరాలు కూడా యూపీఏ పవర్లో ఉన్నది, అక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది. ఎప్పుడు కూడా ఈ సమస్య రాలే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిందో, మోడీ గవర్నమెంట్కు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రోజు పంచాయతీ, దీనివల్ల మేము సఫర్ అవుతున్నామని పబ్లిక్ భావించినట్టున్నారు. అందుకని ఎంసీడీ ఎలక్షన్స్లో వాళ్ళకు ఓటేశారు. రెండోది చాలా తెలివిగా నేను ఇంతకుముందు చెప్పినట్లు యాంటీ ఇన్కంబెన్సీని తప్పించుకునేందుకు దేశ చరిత్రలోనే ఎవరు చేయని ప్రయోగం. మొత్తం 138 మంది కౌన్సిలర్లకు ఒక్కళ్ళకు కూడా సిట్టింగులకు సీట్ లేదు, అందరు కూడా సిట్టింగ్లు అవుట్, మొత్తం ఫ్రెష్ క్యాండిడేట్స్. కాబట్టి వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు, వాడిని అనడానికి కూడా ఉండదు. ఈ కౌన్సిలర్ పనిచేయలేదు, వీనికి ఎందుకు ఓటేయాలి అనకుండా కేవలం కమలం గుర్తు, మోడీ బొమ్మతో లోకల్ ఎలక్షన్స్కు పోయినారు. ఎందుకంటే మోడీ వేవ్ దేశం అంతటా కూడా నడుస్తున్నది. జనరల్గా ఇది లోకల్ బాడీ ఎలక్షన్, ఎంసీడీ ఎలక్షన్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? అక్కడెక్కడో జరిగితే మనం దీన్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఢిల్లీని మినీ ఇండియా అంటారు. అంటే ఢిల్లీలో ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అది రాజధాని కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ నివాసం ఉంటారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, సౌత్ ఇండియన్స్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. సో మొత్తం 1,32,00,000 ఓట్లు. కాబట్టి ఢిల్లీ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఢిల్లీలో ఎవరు సీట్లు గెలిస్తే దేశంలో వాళ్ళు అధికారంలోకి వస్తారు. సో ఒక నేషనల్ మూడును ఢిల్లీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేషనల్ మూడు బీజేపీకి, మోడీకి అనుకూలంగా ఉన్నది. అదే మూడును ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా మనకు అవుట్ రైట్గా మనకు అక్కడ రిజల్ట్లో కనబడుతున్నది. 2/3 మెజారిటీ 180 సీట్స్ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంకో 10-15 పెరిగినా ఆశ్చర్యం లేదు. లాస్ట్ రిజల్ట్కి వచ్చేసరికి 200కు దగ్గరలో పడ్డా బీజేపీ ఆశ్చర్యం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకొద్దిగా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఇంకో దాదాపు సమానంగా సీట్లు వస్తాయి, లేకపోతే ఎక్కువ వస్తాయి, సెకండ్ ప్లేస్లో ఉంటాం అనుకున్నారు. బట్ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఓట్లు అయితే వచ్చినాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళకున్నాయి. బీజేపీ పెద్దగా పెరిగితే ఒక 3-4% ఓట్లు పెరుగుంటాయి, అంతకంటే ఎక్కువ పెరగాలి. తమ ఓట్లు తాము నిలబెట్టుకున్నది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ అవుట్ రైట్గా ఏదైతే ఓట్లు షిఫ్ట్ అయ్యాయో వాటిని
మళ్ళా రాబట్టుకునే ప్రయత్నం చేసింది. అదే మనకు రిజల్ట్లో కనిపిస్తున్నది. ఎస్, ఓకే భరత్, మొత్తం మీద అది ఢిల్లీ మున్సిపల్ బీజేపీ జోరు కనిపిస్తోంది. మూడోసారి గెలుపు దిశగా కమలం దూసుకుపోతుంది.